బాగా అప్లై చేసుకోవాలండి. చూడండి, నేనైతే చాలా దట్టంగా నా జుట్టు పైన అయితే అప్లై చేశానండి. ఇది మన జుట్టుకి ఎంత ఎక్కువ అప్లై చేస్తామో అంత మంచిదండి. తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడుతూ ఉండేటట్టుగా చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. మన జుట్టు రాలిన ప్లేస్లో మరలా త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీ జుట్టు పైన ఎంతో పవర్ఫుల్ గా పనిచేసే ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నానండి. మన యువర్స్ చాలా మంది అడుగుతున్నారండి, అక్క నాకు చాలా ఎక్కువగా జుట్టు అనేది రాలిపోతుంది, జుట్టు రాలినా కూడా హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండట్లేదు, జుట్టు పెరగడానికి ఏదైనా ఒక మంచి హెయిర్ ప్యాక్ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి. మరి వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు నేను ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఈ పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు రైస్ తీసుకోవాలండి. రైస్ ని ఒక 2 సార్లు శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఒక గుప్పిడి వరకు డ్రై ఉసిరికాయ ముక్కలు తీసుకోవాలండి. ఈ ఉసిరికాయ ముక్కల్ని రైస్ ని రాత్రి అంతా కూడా నీళ్లలో బాగా నానబెట్టుకోవాలండి. రైస్ గాని అలాగే ఉసిరికాయ ముక్కలు గాని మన హెయిర్ కి చాలా బాగా ఉపయోగపడతాయండి. కుచ్చులుగా రాలిపోతున్న మన జుట్టుని అరికట్టడానికి ఈ 2 కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మరి రైస్ వాడడం వల్ల మన జుట్టు పెరుగుద్దని సైంటిఫిక్ గా కూడా రుజువైంది. ఎక్కువగా చైనా వాళ్ళు అయితే వాళ్ళ జుట్టుకి రైస్ నే వాడతారండి. చైనా దేశంలో పువాంగ్ అనే గ్రామంలో లేడీస్ ని చూసినట్టయితే వాళ్ళ జుట్టు చాలా పొడవుగా ఒత్తుగా దృఢంగా ఉంటదండి. అదే విధంగా మనము కూడా రైస్ ని మన జుట్టుకు వాడి మన జుట్టుని కూడా పొడవుగా ఒత్తుగా నల్లగా పెంచుకోవచ్చు అండి. వీటిలో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత మెంతులు తీసుకోవాలండి. మెంతులు కూడా రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకోవాలి. ఇది హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అలాగే తలలో చుండ్రులు లేకుండా స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. చాలా మందికి జుట్టు కుదులు బలహీన పడిపోయి జుట్టు అంతా కూడా రాలిపోతూ ఉంటదండి. కొంతమందికి తల దూకునేటప్పుడు దువ్వెనలోకి కుచ్చులుగా జుట్టు అనేది వచ్చేస్తుందండి. మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ఈ హెయిర్ ప్యాక్ ని వాడండి, హెయిర్ ఫాల్ ని తగ్గించుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఉసిరికాయ ముక్కల్ని అలాగే రైస్ ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులో మెంతులను కూడా యాడ్ చేసుకుందాము. 1 ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుందామండి. ఒక మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయను కూడా తీసుకుని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందామండి. తర్వాత ఇందులో ఒక గుప్పెడు మందార పువ్వులను కూడా యాడ్ చేసుకుందామండి. మందార పువ్వుల్లో ఉండే విటమిన్స్ ఖనిజాలు అన్ని కూడా జుట్టుకి బలాన్ని అందిస్తుంది, జుట్టు పెరుగుదల సహాయం చేస్తుంది. అలాగే జుట్టు సాఫ్ట్ గా సిల్కీగా షైనీగా అందంగా మెరిసిపోయేటట్టుగా చేస్తుందండి. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు నివారించడానికి మందార పూలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయండి. చాలా మందికి పేను కొరుకుడు ప్రాబ్లం ఉంటదండి. పేను కొరుకుడు ప్రాబ్లం అనేది రాకుండా కాపాడడానికి మందార పూలు దివ్య ఔషధంగా పనిచేస్తాయండి మన జుట్టు పైన. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందాము. వీలైనంత మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫైన్ పేస్ట్ కింద అయితే తయారు చేశాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఈ ప్యాక్ ఎంత స్మూత్గా ఉందో మన జుట్టు కూడా అంతే స్మూత్గా సిల్కీగా షైనీగా అందంగా మార్చేస్తుందండి. మీరు ఇప్పటి వరకు చాలా రకాల హెయిర్ గ్రోత్ ప్యాక్స్ వాడి ఉంటారండి. అవన్నీ పక్కన పెట్టి ఒకసారి ఈ ప్యాక్ని వాడి చూడండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ కంట్రోల్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. తర్వాత మనం ఇందులో 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాము. కొబ్బరి నూనె మన జుట్టుకి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుందండి. ఇది హెయిర్ డ్యామేజ్ ని తగ్గిస్తుందండి. మన జుట్టుని ఎప్పుడు కూడా హెల్దీగా ఉంచడంలో కొబ్బరి నూనె ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందండి. చాలా మందికి హెయిర్ ప్యాక్స్ పెట్టుకునే టైం ఉండదండి. అలాంటప్పుడు మీరు కనీసం వారానికి 2 సార్లు అయినా జుట్టుకి కొబ్బరి నూనె వాడితే ఫలితం అనేది ఉంటదండి. మన జుట్టుకి మంచి పోషణ అందించడంలో కొబ్బరి నూనె 100కి 200% వరకు అవుతుందండి. ఇలా మనం హెయిర్ ప్యాక్స్ లో యాడ్ చేసుకుని మన తలకు వాడడం వల్ల జుట్టు త్వరగా డ్యామేజ్ అవ్వకుండా మన జుట్టు అనేది ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ ని యాడ్ చేసుకుందామండి.
ఆముదం మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుద్ది, ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆముదం వాడడం వల్ల జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడుతూ ఉండేటట్టుగా చేయడంలో ఆముదం ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. మన జుట్టు రాలిన ప్లేస్లో మరలా త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఆముదం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఆముదం కొబ్బరి నూనె యాడ్ చేసుకుని ఈ ప్యాక్లో కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకుందామండి. మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే తయారైపోయిందండి. ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని మన హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఇది జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా జుట్టుకు పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది ఆయిలీ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు. పాయలుగా విడి తీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఈ ప్యాక్ వాడడం వల్ల మన జుట్టుకి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో మనం ఉసిరికాయని యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుందండి. మరి ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా 30 ఏళ్ళు నిండకుండానే తెల్ల జుట్టు అనేది వస్తుందండి. మరి మీకు తెల్ల జుట్టు రాకుండా జుట్టు నల్లగా ఉండాలంటే కంపల్సరీ ఈ ప్యాక్ వాడండి. ఇది జుట్టు నల్లగానే ఉండడం కాకుండా మన హెయిర్ అనేది రాలకుండా జుట్టు చాలా ఒత్తుగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ గ్రోత్ సిరమ్స్, హెయిర్ ఆయిల్స్ వాడడం కంటే మన ఇంట్లో ఉండే వాటిలతోని ఈ విధంగా హెయిర్ ప్యాక్ని తయారు చేసుకుని మన హెయిర్కి వాడడం వల్ల మన హెయిర్కి చాలా మంచిదండి. స్వయంగా మన చేతులతో మనమే తయారు చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల మనకి ఎంతో హ్యాపీగాను ఉంటుంది. అలాగే మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. లేడీస్కి అయితే ఎక్కువగా ఫ్రంట్ సైడ్ జుట్టు అనేది రాలిపోయి ఫ్రంట్ భాగం అంతా కూడా ఖాళీగా కనబడుతూ ఉంటుందండి. మీకు ఎంత జుట్టు రాలిపోయి స్కాల్ప్ ఖాళీగా కనబడుతున్నా కానీ ఒక్కసారి ఈ ప్యాక్ వాడి చూడండి. ఈ ప్యాక్ వాడిన 1 వీక్లోనే మీ జుట్టు అనేది ఒత్తుగా పెరుగుద్దండి. జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలండి. చూడండి, నేనైతే చాలా దట్టంగా నా జుట్టు పైన అయితే అప్లై చేశానండి. ఇది మన జుట్టుకి ఎంత ఎక్కువ అప్లై చేస్తామో అంత మంచిదండి. మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి హెయిర్ ప్యాక్ అయితేని. ఇలా తల మొత్తం దట్టంగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు మన తలపైన ఉంచుకుని 45 మినిట్స్ తర్వాత ఫస్ట్ శుభ్రంగా నీట్గా గోరువెచ్చని వాటర్తో ప్లెయిన్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు వాడే మైల్డ్ షాంపూతో కానీ లేదా కుంకుడుకాయలతో కానీ తలస్నానం చేయాలండి. వారానికి 2 సార్లు ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ని వాడుతున్నట్టయితే హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో చాలా చక్కగా సమర్థవంతంగా మన జుట్టు పైన పనిచేస్తుందండి. ఇక మీదట మీరు డబ్బులు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ సిరమ్స్ మానేసి మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడండి. చక్కని రిజల్ట్ని అయితే మీరు పొందొచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.